ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబా మరదళ్ళు, వదిన మరదళ్ళు అందరూ కలిసి ఒకటే ఫ్యామిలీ. ఆహా అంటే అన్నారు కానీ ఆ ఊహ ఎంత బాగుంది. ఏంటండి మీరు ఓ గ్లాస్ మంచినీళ్ళు కూడా ఇవ్వలేరా? ఇవ్వను, ఎందుకంటే నేను చాలా పిసినారుని కదా. చచ్చా, మీరు చూస్తే అలా కనిపించరమ్మా. మీరు ఆపండి కూపడం. కానీ కొంతమందికి అలాగే కనిపిస్తానండి. మీ దగ్గర కూడా కూరగాయల బేరం లాగా గీచి గీచి రెంట్ తగ్గించాను కదా. డౌట్ లేదు, వినేసింది. అదే నిజమే అనుకో. ఏంటి ఇంతకీ నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించారో చెప్పనే లేదు. మేము ఇల్లు ఖాళీ చేస్తున్నామని చెప్పడానికి. ఇది నిజంగా మన గుడ్ న్యూసేరా? ఖాళీ చేయటం కుదరదమ్మా. ఏ ఎందుకు కుదరదు? మా అడ్వాన్స్ మాకు ఇచ్చేసేయండి, మేము ఇప్పుడే ఖాళీ చేస్తాం. అడ్వాన్స్ వాపస్ ఇవ్వబడదమ్మా. ఇవ్వకపోతే మీ మీద కేసు పెడతాను. లాయర్ పక్క వీధిలోనే ఉన్నాడమ్మా. అబ్బబ్బబ్బా, ఓనర్ గారు ఎందుకు కేసులు గీసులు పోతానంటున్నారు కదా, పోనీ రాదు. కేసు పెట్టినా న్యాయం నా వైపునే ఉంది. ఎందుకంటే ఆవిడ చేసిన అగ్రిమెంటు నా బ్యాగ్ లో భద్రంగా ఉంది. ఇదిగో చూడమ్మా, అడ్వాన్స్ అయితే తిరిగి రాదు. ఇల్లు కూడా ఖాళీ చేయడానికి 2 నెలల ముందే చెప్పాలి. ఆ విషయం అగ్రిమెంట్ లో క్లియర్ గా రాసుంది. నీ అగ్రిమెంట్ కి అగ్గిపెట్ట వాళ్ళు వెళ్తానన్నప్పుడు వెళ్ళనివచ్చు కదా, మాకాస్త ఫ్రీగా ఉంటుంది. నీకు ఫ్రీగానే ఉంటుంది, మాకే రెంట్ లాసు. అక్క, లేనిపోని ఇష్యూస్ ఎందుకు? 3 months అడ్వాన్స్ అంటే రూపాయి 2 రూపాయలు కాదు. అవునక్క, ఎలాగో వచ్చాం, కాస్త అడ్జస్ట్ అవుదాం ప్లీజ్. సర్లే, థ్యాంక్ యూ అక్క. మా కాలేజ్కి టైం అవుతుంది. బాయ్ అక్క. అన్నయ్య, మా కూడా కాలేజీకి లేట్ అవుతుంది, మేము వెళ్తాం. బయలుదేరండి రా, బయలుదేరండి. అరే పట్టుకో. శ్రావణి, సంధ్య మీతో పాటు రోడ్ సైడ్ రోమేస్ కూడా వస్తున్నారు, కొంచెం జాగ్రత్త. రే తమ్ముడు, ఈవిడి గారి చెల్లెలు తప్ప దానిలో ఎవ్వరు కనిపించినా సైడ్ కొట్టండి. కాలేజీకి లేట్ అయినా పర్లేదు. ఎవరైనా కాలేజ్ పిల్లలకి అలా చెప్తారా? లేకపోతే కాన్వెంట్ పిల్లలకు చెప్తారా సైడ్ కొట్టమని? ఆయన మీతో నాకేంటి మాటలు? చూడండి ఓనర్ గారు, మేము ఇల్లు అయితే ఖాళీ చేయం, కానీ మా జోలికి ఎవరైనా వచ్చి న్యూసెన్స్ చేస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టను. నేనైతే డైనమైట్ టైపు, ఈ బిల్డింగ్ ని పేల్చేస్తాను. అంత పని మాత్రం చేయకండి అమ్మా. నా ఇంటిని మీ ఇల్లుగా చూసుకోండి చాలు. వస్తానమ్మా. గౌరీ గారు చెప్పండి శంకర్ గారు. ఏం లేదు, మీరేమైనా ఉదయం పైకొచ్చారా? అవును, వచ్చాను. మీరన్న ప్రతి ఒక్క మాట విన్నాను. నేను డైనోసార్ కంటే డేంజరా? పెళ్లి మండపంలో అందరినీ దడదడలాడించానా? రౌడీలు విరిచినట్టు చెయ్యి విరిచేయబోయానా? నాకంటే రౌడీలే చాలా బెటరా? సూర్యకాంతం గారిని, ఛాయదేవి గారిని మిక్సీలో వేసి తీస్తే మిస్ గయ్యాలి గౌరీనా? ఇలా నోరేసుకుని పడిపోతానరా మరి? నేనే గనక గయ్యాలనై ఉంటే ఉదయం మీరన్న మాటలకి అక్కడే స్పాట్ లో ఉతికి ఆరేసేదాన్ని. మరే మాటలే కాకపోయారా? మళ్ళీ ఎదురు మాట్లాడతారు. మరి మాట్లాడపోతే నువ్వు అన్నదల్లా పాడడానికి నేనేమన్నా నీ కట్టుకున్న మొగుడా? నన్ను నోటికొచ్చినట్టు అనడానికి నేనేమైనా మీ పెళ్ళాన్నా? వామ్మో, నువ్వు నా పెళ్ళంగా వస్తే మాత్రం కాషాయం వేసుకుని హిమాలయాలకు పారిపోతా. నీలాంటి మొగుడొస్తే నేను చెవులు మెలేసి మూలను కూర్చోబెడతా. కూర్చోబెడతావు. అందుకే నేను గయ్యాలి అనేది. మళ్ళీ అదే మాట అంటారు? ఒక్కసారి కాదు, 100 సార్లు అంటాను. గయ్యాడి. ఏంటి భయపడిపోతానా? ఊరికే వదిలిపెట్టను. మరేం చేస్తావు? చెప్పను, చేసి చూపిస్తాను. ఏంటి నువ్వు చేసేది? పెనం మీద అట్టు కాదు, నీ పని ఫట్టు. చూస్తూ ఉంటా. పెద్ద నువ్వు అందగత్తవని మాకేం పని పాడలేదు. చూస్తూ ఉండాలి. అన్నా, మీటర్ మీద 5 రూపాయలు ఎక్కువిస్తాను, అతన్ని దిగమని చెప్పు. అయ్యే బాబోయ్, 5 రూపాయలు ఎక్కువిస్తావా? బాబు చూసుకోబోయా, ఆవిడిచ్చే 5 రూపాయలతో ఇంకో ఆటో కొనేస్తామేమో. నిన్ను అబ్బా గొడవ పడకండి మేడం. మీరు ఎక్కడికి వెళ్ళాలి? సనత్ నగర్ వెళ్ళాలి. ఆ సార్ కూడా సనత్ నగరే వెళ్ళాలంటున్నారు. ఎదురు కూర్చొని షేరింగ్ చేసుకుని వెళ్దాం. షేరింగా? ఇతనితోనా? అంత షాక్ ఎందుకు? ఆయన చేసుకోమంటుంది లైఫ్ షేరింగ్ కాదు, ఆటో షేరింగ్. నో వే. అయితే పోవే. ఏమన్నావు?
అలా అయితే పోయే వే ఇదే, ఏం చక్క టిక్కు టిక్కు అని నడుచుకుంటూ పో అని చెప్తున్నా. హలో, ఏమ్మా బయలుదేరావా? రాహుకాలం వచ్చేస్తుంది. అయ్యో స్టార్ట్ అయిపోయాను వచ్చేస్తున్నాను. త్వరగా వచ్చాయమ్మా. ఆ లాస్ట్కి వెళ్ళు. ఓబో వచ్చిందండి యువరాణి. దాదా కూర్చో. పోనీ అన్నా. బయలుదేరదామండి? అబే ఎందుకు, ఇంకాసేపు ఇక్కడే ఉండి ఏ సనత్ నగర్ అని పిలువు, ఇంకో నలుగురు వస్తారు, వేసుకుని వెళ్దాం. పోనీవయ్యా. సారీ. షేరింగ్ అంటే ఈ పాటలు తప్పవులే, ఈ ఇల్లైనా ఆటో అయినా. హలో, నేను నీతో ఏం షేర్ చేసుకోవట్లేదు. బిల్డింగ్ షేర్ చేసుకుంటున్నావు కదా. ఏమండి, నాతో చిన్న డౌట్. ఏంటి, కొంపదీసి ఆటోలో బ్రేక్ ఎక్కడుందని అడుగుతావేంటి? అబ్బే అది కాదు సార్, మీరిద్దరు భార్యాభర్తలా? ఇందాకటి నుంచి ఇద్దరం గొడవ పడుతున్నాం, చూస్తున్నావు కదా. అలా ఎలా అనుకుంటావు నువ్వు? భార్యాభర్తలే కదా మేడం గొడవ పడేది. మీరిద్దరు అచ్చమైన తెలుగింటి ముగుడు పెళ్లలాగానే గొడవ పడుతున్నారు. పైగా ఇద్దరు ఒకే ఇంటి నుంచి వచ్చారు. బహుశా ఒకరి మీద ఒకరు అలిగి అలా గొడవ పడుతున్నారు అనుకున్నాను. నా బాబే, ఇంత బిట్కి ఎంత సీన్ ఇమాజిన్ చేసుకున్నావో అంత లేదు ఇక్కడ. వీఆర్ జస్ట్ నైబర్స్. అయినా ఇలాంటి పెళ్ళ ఉంటే ఆటో ఎందుకు ఎక్కుతారు? ఆటో కింద పడి పోతారు. జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది. హౌ డేర్ యూ! మీలాంటి మొగుడుంటే రోజు అట్ల కాడుతో వాతలు పెట్టేదాన్ని. చూసావా, తన శాడిజం గురించి తనే చెప్పుకుంటోంది. నాది శాడిజం అయితే నీది విలనిజం. హలో, హీరో మెటీరియల్ పట్టుకొని విలన్ అంటావా? నాలాంటి సాఫ్ట్ గర్ల్ ని శాడిస్ట్ అనలేదా? శాడిస్ట్ ని శాడిస్ట్ అనకపోతే ఏమంటారు? అబ్బా, వీళ్ళ ఆటో ఎక్కించుకొని తప్పు చేశాను. వీళ్ళ గొడవకి చెవులోంచి రక్తం వచ్చేలా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.